సో మరి అటు నుంచి మరి ఇండస్ట్రీకి అంటే ఎలా డైరెక్ట్ యాక్టర్ గా వచ్చారా? లేదండి, అక్కడికి ఎవరో ఒకళ్ళు డైరెక్టర్స్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు అన్నారు మీ గొంతు బాగుందండి, సో మీరు ఎందుకు ట్రై చేయకూడదు అన్నారు. అప్పటి వరకు ఒక డబ్బింగ్ అనే ఒక సెక్టర్ ఉంటుంది, ఒక విభాగం ఉంటుంది అనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే మేము నిజమండి, నేను ఫ్లోలో వెళ్ళిపోయే మనిషిని. నేను ప్రతిదీ అంత పట్టుకుని చేసుకుని, మీరు నమ్ముతారు ఒక వియర్డ్ థింగ్ ఏంటి అంటే 10th క్లాస్ టైం ఊరు నుంచి వచ్చాం కదా మేము. ఇట్స్ అన్ వెస్ట్ గోదావరి ఈజ్ లైక్ విలేజ్ టౌన్ అనుకోండి. సో మాకు అక్కడ పద్ధతులు ఏంటి, ఐఎమ్ అన్ 88 born. సో ఎలా ఉంటది అంటే అక్కడ పద్ధతులంతా కొంచెం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు. అండ్ అప్పట్లో మనకి నెట్ ఇలాంటివి ఏం లేవు. సో టీవీలో అప్పుడే కలర్ టీవీలో వస్తున్నాయి. నా 10th అంటే 2002, 2003 ఆ టైంలో. అప్పుడప్పుడు సో అప్పట్లో మీకు గుర్తుందో లేదో సోనీ మ్యూజిక్ లో అన్ని పాప్ సాంగ్స్ వేసేవాళ్ళు. సో మమ్మీ డాడీ వెళ్ళిపోయాక మమ్మీ డాడీకి ఇష్టం ఉండదు. సో అవి పెట్టి విని డాన్స్ చేస్తుంటే ఎప్పుడన్నా మనము డ్రెస్ అయ్యో వాళ్ళు చూస్తున్నారు అనే మైండ్ సెట్ లో ఉండేదాన్ని నేను. సో అలా అనుకోకుండా లవ్, దాని తర్వాత అంటే అంత ఇన్నోసెంట్ గానే వచ్చాను, అంత ఇన్నోసెంట్ గానే నా లైఫ్ వెళ్ళిపోయింది.